భీతి దూరం అవునుగా కన్నా. రెండోది నీ కుటుంబం ఆశీర్వదింపబడునుగాక నిత్యము. తర్వాత మూడోది ఆయన తన ప్రతిష్ఠిత జన్మగా నిన్ను స్థాపించనయున్నాడు అంటున్నాడు ఇక్కడ. ఎవరు ప్రతిష్ఠిత జనంగా స్థాపిస్తాడు అన్నప్పుడు నా నన్ను ఆయనకు ప్రతిష్ఠిత జనంగా నన్ను చేస్తాడు అని నువ్వు అనుకోవాలి. దేవుడు ప్రతిష్ఠించేవారు ఎవరైనా పాడు చేయగలరండి? ఎవ్వరు పాడు చేయలేరు. నిన్ను ప్రతిష్ఠించేవాడు ఆయన మాత్రమే. ప్రతిష్ఠిత జనంగా చేయవాడు ఆయన మాత్రమే. నిన్ను తప్పిస్తాడు. ఆయన చేతి నీడలో నిన్ను కాస్తూ ఉంటాడు. నిన్ను పేరు పెట్టి పిలిచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గులు నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన ప్రతిష్ఠ జన్మగా నిన్ను స్థాపించినన్నాడు. ఆజ్ఞలను గైకొన్న వారికి ఈ రోజున ఏముంది? పునాదిలో ఉన్నారన్నట్టు.